అందరికీ హాయ్ ఫ్రెండ్స్. ఈరోజు వ్లాగ్ వీడియో ఏంటంటే పత్తి చేనులో అయితే చిన్న గుంటకులు అయితే వేస్తున్నాము. నిన్న మొన్న అయితే బండి కట్టేసే మధ్యలోకి బండి అయితే చాలా పర్ఫెక్ట్ పోతున్నాయి. అలాగే గుంటకు కూడా కట్టాము, గుంటకు కూడా చాలా పర్ఫెక్ట్ పోతున్నాయి. ఈరోజు పత్తి సాలల్లో చిన్న గుంటకులు వేసుకుందాము అనేసి అయితే మేమైతే 6 గంటలకైతే ప్రయాణం అయితే స్టార్ట్ చేశాము. బండి అయితే కట్టేసే మధ్యలో చూస్తున్నారు కదా. నేనైతే ఇప్పుడు మీకు చిన్న గుంటకలు అనేది చూపిస్తాను. ఇవే ఫ్రెండ్స్ వేసుకోవాల్సింది. ఇదైతే పత్తి శాల మేరకైతే వస్తుంది. ఇవి మనకి కలుపు మొక్కలు అనేవి లేకుండా అయితే చాలా క్లీన్ అయితే సాల మేరకైతే పోతుంది ఫ్రెండ్స్. ఇది చూస్తున్నారు కదా. చిన్ని గుంటకలు అనేవి చూశారు కదా. మేమైతే దారి మధ్యలో అయితే ఉన్నాం, ఇప్పుడు పోతున్నాం. ఇంకొక దాదాపు అయితే ఒక 20 నిమిషాలు అయితే పడుతుంది. ఇప్పుడు టైం వచ్చేసి అయితే 6 అయింది ఫ్రెండ్స్. చాలా దూరంగా ఉంది కాబట్టి ప్రయాణాన్ని ఉదయాన్నే పెట్టుకున్నాం మేము. ఎందుకంటే అక్కడికి వెళ్ళే వరకు 1 అవర్ టైం అనేది మాకైతే పడుతుంది. చూస్తున్నారు కదా. ఫైనల్గా అయితే పొలానికి వచ్చేసాం ఫ్రెండ్. ఇప్పుడైతే గెలానికి అన్నీ సిద్ధం చేసుకోవాలి యుద్ధానికి. ఇదే మా పొలం. చిన్న గుంటకలు అనేవి వేస్తున్నాం ఈరోజు. ఫైనల్గా అయితే పొలానికి అయితే చేరుకున్నాం మేము. గుంటకలు అయితే కట్టుకుంటున్నాం. వీటిని మీ సైడ్ ఏమంటారనో మాకైతే కింద అయితే కామెంట్ చేయండి. తీసుకోగలిగి పట్టుకో. ఫస్ట్ ఇవి కట్టమని చెప్తావు కదా. ఫస్ట్ ఇవి కట్టమని చెప్తావు కదా. అంటే ఫ్రెండ్స్ చూస్తున్నారు కదా. దాదాపు అయితే 6 ఎకరాలు అయితే మేమైతే దున్నేసాము. సో అక్కడి నుంచి అయితే ఉదయం నుంచి స్టార్ట్ చేసాం ఫ్రెండ్స్. సో ఫ్రెండ్స్ పొలం అయితే ఈరోజు అయితే 6 ఎకరాలు అయితే ఎండ్ ఆఫ్ చేసాం ఫ్రెండ్స్. చూస్తున్నారు కదా. సో చాలా అయితే బాగుపోతున్నాయి ఎద్దులు మాత్రం. సో ఈరోజుతో అయితే మన ఎద్దుల వీడియోలతో వీటికి ముగిస్తున్నాము. చూస్తున్నారు కదా. 6 ఎకరాలు అయితే ఎండ్ ఆఫ్ చేసాము. దాదాపుగా ఆ చెట్టు దగ్గర నుంచి ఈ చెట్టు దగ్గరికి అయితే ఎండ్ ఆఫ్ అయితే చేసాం ఫ్రెండ్స్. ఓకే ఫ్రెండ్స్, ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేసి షేర్ చేసి కింద అయితే నాకైతే కామెంట్ అయితే పెట్టండి. మళ్ళీ నెక్స్ట్ వీడియోలో అయితే మళ్ళీ కలుసుకుందాం ఫ్రెండ్స్. ఓకే ఫ్రెండ్స్, బాయ్.